ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. క్యాండిడేట్ల విషయంగానే ఎవరైతే గెలుస్తారో విజయం సాధించే దిశగా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే సెలెక్టెడ్ పీపుల్గా ఎంచుకుని వాళ్ళకే టికెట్లు ఇవ్వడం కానీ ప్రచారం కానీ అలా ఒక పద్ధతిగా ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. తాను ఏదైతే చెబుతున్నాడో అదే రకంగా ఈ గోదావరి జిల్లాలో మాత్రం పూర్తిగా 34 స్థానాల్లో 34 కూడా కొట్టి తీరతాం, కూటమి అభ్యర్థులుగా గెలిచి తీరతాం, వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వకుండా చూస్తామంటూ కూడా ఆయన మొదటి నుంచి చెబుతున్నారు. అదే రకంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఆ క్రమంలోనే విడతల వారీగా సభల్లో పాల్గొంటున్నారు. కొద్ది రోజుల క్రితం తణుకులో నిడదవోలో జరిగిన సభల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు. మళ్ళీ తాను విడివిడిగా సభల్లో పాల్గొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముందుగా నిన్న నరసాపురం సభ, అదే రకంగా భీమవరం సభ, ఈరోజు చూసుకుంటే తాడేపల్లిగూడెం, మరి కాసేపట్లో ఉంగుటూరులో కూడా సభ జరుగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున జనశ్రేణులు, జనసేన నాయకులు, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సభాస్థలికి చేరుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనతో పాటు జన సైనికులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఈ సభ కోసం తాడేపల్లిగూడెంలో మరి కాసేపట్లో సభ ఉంది. సభ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎలా జన సైనికులు హాజరవుతున్నారు? ఈ సభని చాలా భారీగా జరగనుంది. సభ నిజంగా ఇక్కడ తాడేపల్లిగూడెంలో అంటే ఇప్పటికీ ఇక్కడ జరిగినటువంటి సభలు అంతకుముందు వారాహయాత్ర కానివ్వండి, అంతకుముందు జరిగిన ఏ సభ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ప్రతి సభకి కూడా ఇంచుమించుగా 30,000 మంది పైబడి హాజరైన సందర్భం. ఇప్పుడు ఇక్కడ జనసేన అభ్యర్థిగా శ్రీ బొలిశెట్టి శ్రీని గారు ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటువంటి ఒక సంకేతం ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ గారి రాకతో ఇంకా అద్భుతంగా ఈ ప్రజలు ఇంకా నోట్లకు ఉన్న వ్యక్తులు కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభలో ప్రత్యేకించి అంతకుముందు వారాహి యాత్రలో కూడా ఇక్కడ వినతి పత్రాలు ఇక్కడ ప్రజలు అందించడం జరిగింది. ఆ సందర్భంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానిపై కూడా ఒక రాష్ట్ర స్థాయిలో ఒక చర్చ ఆయన జరపడం, అలానే దాని మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ లోకల్గా కొట్టు సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి దుర్మార్గాల్ని ఎండగట్టే దిశలో ఆయన కూడా మాట్లాడారు. కమిషనర్గా ఉప ముఖ్యమంత్రిగా పేరు పొందినటువంటి కొట్టు సత్యనారాయణ గారికి గట్టిగా ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సభ తర్వాత ఇంకా యువెత్తున అంటే 30,000 నుంచి 40,000 వరకు మెజార్టీ వచ్చే దిశగా ఇక్కడ సభ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, మీరు చెప్పండి, ఇక్కడ చూసుకుంటే రోజు రోజుకి తాడేపల్లిగూడెంలో జనసేనలోకి చేరికలు కూడా పెరుగుతున్న పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చంటారు? మొత్తం వైసీపీ అనేది తాడేపల్లి నియోజకవర్గంలో క్లీన్ చిట్ అవుతుంది. ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు, ఆయన 2019లో ఓడిపోయినా కూడా ప్రజలతో మమేకమై ప్రజల్లో ఉండి వాళ్ళ సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఈ రోజున తాడేపల్లి నియోజకవర్గంలో వైసీపీలు కానీ తటస్థంగా ఉన్న నాయకులు కూడా మరి మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం, పవన్ కళ్యాణ్ ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా నచ్చి ప్రజలందరూ కూడా ఈరోజు అత్యధిక ఓట్ల మెజార్టీతో బొలిశెట్టి శ్రీనివాస్ గారిని నగ్గించబోతున్నారు. సార్, మీరు చెప్పండి, తాడేపల్లిగూడెంలో జనసేన పరిస్థితి ఎలా ఉంది? చేరికలు పెరిగిపోతున్నాయి. ఓ పక్కన అన్ని అటు సమన్వయం కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరూ కూడా కలిసి వస్తున్నారు కదా, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ జనసేన పార్టీ అంటే ఒక బొలిశెట్టి శ్రీని గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జాయిన్ అవుతాం. అలాగే ఇక్కడ కేటాక్స్ అంటే కొట్టు సత్యనారాయణ గారి మీద పూర్తి వ్యతిరేకత. ఇంకో వారం రోజుల్లో మన వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయిపోయి మొత్తం అంతా కూడా జనసేనకి వన్ సైడ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి వేలాది మంది ఎక్కడ కూడా ఓన్లీ క్యాన్వాసింగ్ ఆటోలు ఎత్తేనే క్యాన్వాస్ చేస్తేనే వేలాది మంది మీటింగ్కి వచ్చేస్తున్నారు. అంటే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద అంటే నీతి నిజాయితీకి మారు పేరంటే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తి గురించి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. అలాగే ఇంకా 4-5 రోజుల్లోనే మన వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది. తాడేపల్లిగూడెం మంచి మెజార్టీతోటి 30-40,000 మెజార్టీతోటి బొలిశెట్టి శ్రీని గారు నెగ్గుతున్నారు. సార్, మీరు చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? గోదావరి జిల్లాలోకి వచ్చేసరికి 34 నియోజకవర్గాల్లో కూడా నేను గోదావరి జిల్లా జోనల్ కమిటీ సభ్యుడిని. 34 నియోజకవర్గాలు కూడా మా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ బాబు గారు, ఆ కళ్యాణ్ బాబు గారు ఇచ్చిన నివేదిక నినాదాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఈ 34 నియోజకవర్గాలు మేము పోటీ చేసే 11 కావచ్చు, అలాగే టీడీపీ పోటీ చేసే మిగతా కావచ్చు, 34 నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ గోదావరి జిల్లాలో వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. అలాగే సార్, మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ మంచి ఉత్సాహమైన వాతావరణంలో ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అలా జనసేన మీద, ఇక్కడ బొలిశెట్టి శ్రీను గారి మీద, జనసేన పార్టీ మీద ఎంతో అభిమానంతో జనసేన పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు వస్తున్నాయి. ఎందుకంటే
జనసేన బొలిశెట్టి శ్రీను గారు 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు మున్సిపల్ చైర్మన్గా చేశారు. అప్పుడు నీతి నిజాయితీతో మున్సిపాలిటీని ఎంత అభివృద్ధి పథంలో నడిపించారు. దానివల్ల మంచి డెవలప్మెంట్ జరుగుతుందనే నమ్మకంతో బొలిశెట్టి శ్రీను గారిని సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ వైసీపీ నుంచి కూడా ఎక్కువ మంది జనాభా ఈ జనసేనలో జాయిన్ అవుతూ ఒకే వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడ తాడేపల్లిగూడెంలో అంతా వన్ సైడ్గా మొత్తం అటు ఎవరు నిలబడలేని పరిస్థితి వచ్చింది. నిన్నటి రోజున ముఖ్యమంత్రి ఒక ఊరు వెళ్ళి ప్రసంగం చేస్తే 10 మంది కూడా లేరు. అలాంటి పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఊరు ప్రచారానికి వెళ్తే 10 మంది కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అదే దీనికి నిదర్శనం. జనసేన 30-40 వేల మెజార్టీతో ఇక్కడ నెగ్గుతుంది. బొలిశెట్టి శ్రీను విజయం సాధించి మంచి మెజార్టీతో విజయం సాధిస్తాడని కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి ఇక్కడ పరిస్థితి ఎందుకంటే మన 19వ తారీఖు నామినేషన్ రోజునే తెలిపోయిందండి. ఎందుకంటే ఏకఛత్రాధిపత్యంగా ప్రజలంతా బొలిశెట్టి శ్రీనివాస్ గారితో ఉన్నారనడానికి నిదర్శనం మొన్న నామినేషను. ఇక్కడ వైసీపీ అంతా 0 స్థాయిలోకి వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ట్యాక్సుల రూపంలో ప్రజలను పీడించడం వల్ల ప్రజలు సామాన్యంగా వచ్చి జనసేన పార్టీలో ఉన్నారు. వైసీపీ మొత్తం ఫుల్ ఖాళీ అవుతుంది. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు 50,000 మెజార్టీతో నగ్గడం ఖాయం. ఇక్కడ మనతో పాటు బొలిశెట్టి శ్రీను గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రోజు రోజుకి